శ్రీమతి రామానుజాయ నమః. మీ గోపాల్ అయ్యంగార్. ఈరోజు 13వ తారీఖు నవంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు దినఫలం ఎలా ఉంది, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కొరకు మనం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే శ్రీ క్రోధీ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అంటారండి. చాలా ప్రశస్తమైనటువంటి రోజు. అలాగే వారం బుధవారం, నక్షత్రం రేవతి నక్షత్రం. ఏమండి, ఈరోజు మీరు ఎంత గొప్ప రోజు అంటే మంచి విష్ణు సహస్రనామాన్ని ఏకాగ్రతగా కూర్చొని ఒక 15 నిమిషాలు బ్రహ్మాండంగా చదవండి. మీకు బుధవారం ఎంత గొప్పదంటే విష్ణువు యొక్క రోజు, బుధుడి యొక్క రోజు. బుధగ్రహానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి చాలా ప్రీతికరమైన రోజు. రెండవది, ఈరోజు రేవతి నక్షత్రం అంటే బుధగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం చాలా మంచిదన్నమాట. అన్నిటికంటే మించి ఈరోజు ద్వాదశి తిథి అంటే నిన్న ఏకాదశి చేసి అందరూ కూడా హాయిగా ఉపవాసం పూర్తి చేయడం, కంప్లీట్ చేయడం, విరమించడానికి కోసం ఈరోజు మీరు చక్కగా ద్వాదశి భోజనాలు చేయడానికి అనుకూలమైన రోజు. చాలా మంచి రోజు. అన్ని శుభకార్యాలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే భోజనం చేసిన తర్వాత ఏ కార్యం చేపట్టినా అందులో మీకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. మరి గణితంలో మనం అనుకున్నట్టు భార్యాభర్తల మధ్య కొన్ని రోజుల కింద అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల కింద కూడా మేము ఎంతోమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళలో హితబోధ చేసేవాళ్ళం. అంటే వాళ్ళకు ధర్మాన్ని చూపిస్తూ, అమ్మ తల్లి నువ్వు పుట్టింట్లో ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్టు పెరిగావు, నువ్వు ఏ పని చేసినా నాన్న నిన్ను ఫుల్ సపోర్ట్ చేస్తూ, అమ్మ అరుస్తూ ఉంటుంది నీ వెంటబడి, అయ్యో అది చేసావు ఇది చేసావని. అయినా ఒక అమ్మాయిగా నువ్వు పుడితే నాన్నకి ఎంత సంతోషమో, నాన్న నిన్ను చూసి మురిసిపోయి నీకు చక్కటి బట్టలు బొమ్మలు కొనిచ్చి నిన్ను అల్లారు ముద్దుగా నువ్వు పరిగెడుతుంటే చూసి ఆనందించేటువంటి రోజులు. అటువంటి చక్కగా పుట్టి పెరిగిన లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది, లక్ష్మీదేవి పెరుగుతుంది. పాప పెరిగిన కొద్దీ మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి, మీ ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది, మీకు మేలు జరుగుతుందని చెప్పేవాళ్ళం అన్నమాట. అట్లా ఆ పాపని పెద్ద అమ్మాయిని చేసి యుక్త వయసుకు తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిని ఎవరైనా ప్రేమిస్తుంది. అది ఈ రోజుల్లో కామన్ అన్నమాట. ప్రేమించకపోతే విచిత్రంగానే, ప్రేమిస్తే అక్కడ కామన్ అయిపోయింది. అంతవరకు వాళ్ళ స్వతంత్రం అంటే ఈ ఇండిపెండెన్స్ ఏంటంటే స్వేచ్ఛగా ఉండడము, వాళ్ళ యొక్క భావ ప్రకటనకి అవకాశాలు ఉన్నటువంటి రోజులు. కాబట్టి యూరప్ లాంటి కంట్రీస్లో మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. మనం ఇలా నొక్కేసరికి ఏ సిటీ కావాలన్నా, ఏ కంట్రీ కావాలన్నా మనకు అక్కడ ఉన్న కల్చర్తో సహా కనపడుతుంది. అక్కడ ఆ పిల్లలకి, ఆడవాళ్ళకి అంత స్వేచ్ఛ ఉంటుంది. ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో 3, 4, 5 పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో సంతోషంగా, ఆనందంగా తమ యొక్క పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫ్రీడమ్ కావాలి. మాకు ఎవరు ఫోర్స్ చేయకూడదు, మమ్మల్ని హింస పెట్టకూడదు, మమ్మల్ని కండిషన్స్ పెట్టకూడదు, మేము నచ్చకపోతే మేము విడిపోతాం అన్న ధైర్యం ఎప్పుడైతే అమ్మాయిలకు ఇచ్చారో అందరూ అద్భుతంగా ఉన్నారు. చాలా బాగుంది. కానీ నేను చెప్పే ఒక మాట ఏమంటే, నేను ఇచ్చినటువంటి గతంలో ఒక 15 సంవత్సరాల కింద మాట, మీరు కొత్తగా ఒక స్కూల్కి వెళ్ళారు, వెళ్తే ఏం చేస్తామంటే అమ్మాయి, ముఖ్యంగా ఒక అమ్మాయి వెళ్ళింది స్కూల్కి వెళ్తే నిశ్చితంగా కూర్చుంటుంది. ఒకరోజు, 2 రోజు, వారం రోజులు చూస్తుంది. తర్వాత మెల్లమెల్లగా పక్కనున్న పిల్లలు ఫ్రెండ్స్ అవుతాం. ఫ్రెండ్స్ అయిన తర్వాత కలుపు తర్వాత మంచి యాక్టివిటీగా ఉంటాం అన్నమాట. అది మైండ్లో పెట్టుకొని నేను చెప్పింది ఏంటంటే, అమ్మాయి నీ జీవితం బాగుండాలమ్మా. ఎంతైనా సరే, ఏ రోజైనా సరే, ఈ భూమి ఉన్నంత వరకు ఎక్కువగా బాధపడేది, కష్టపడేది ఆడపిల్లలే, మగపిల్లలు కాదు. బై బర్త్ వాళ్ళకు భగవంతుడు అటువంటి నేచర్గా ఇచ్చాడు. కాబట్టి నేను అన్నది ఒకటే, ఆడపిల్లలకి కామ్గా ఉండండి. అత్తగారింటికి వెళ్ళారనుకోండి, అందరినీ అబ్జర్వ్ చేయండి, ఓపిక్గా గమనిస్తూ ఉండండి. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, భర్త ఎలాంటి వాడు, అత్తమామ ఎలాంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళ మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మీరు 2 ఇయర్స్ టైం తీసుకోండి. కామ్గా ఉండండి. వాళ్ళు ఏదైనా అంటే తల ఊపుతూ, ఏదైనా పెడితే చాలా నచ్చిందని చెప్పి, ఎలా ఉన్నా సరే వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ. ఈరోజు కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి ఆచార వ్యవహారాల్లో చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా మీ మైండ్లో పెట్టుకొని వాళ్ళ ఆచారాలని, వ్యవహారాలని గమనిస్తూ అలా ముందుకు వెళ్ళండి. అలా 2 సంవత్సరాల తర్వాత మా ఇంటి కోడలు ఎంత మంచిదంటే నోరు విప్పదు, మాట్లాడదు అన్న పేరు తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ ఇంటి తాళం చేయి మీ చేతిలో పెట్టేస్తారు అందరూ.
అప్పుడు మెల్లమెల్లమెల్లగా మీరు ఏం చెప్తారో కుటుంబ సభ్యులందరూ అదే వింటారు. ఓపిక ఉండాలి అమ్మాయికి. అది 3 తరాల కుటుంబాన్ని నిలబెడుతుందని చెప్పేసి మంచి ఉద్దేశం చెప్పడమే కానీ ఎటువంటి వేరే దురుద్దేశం లేదని తెలుసుకోవాలి. ఈరోజు ముందుగా మేషరాశి వాళ్ళని గమనిస్తే మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటుంది. బంధువులతో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు. ఉద్యోగంలో ప్రతిభ చూపిస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అనేకంగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఈరోజు మీకు అనుకున్న సమయానికి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు లభించదు. మానసిక ధైర్యాన్ని కలిగి మీరు ముందుకెళ్ళాలి. అన్నిట్లో సక్సెస్ మీది గ్యారంటీ ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచిది, వ్యాపారం చేసే వాళ్ళకి మంచిది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఉద్యోగంలో మంచి పేరు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. కర్కాటక రాశి వాళ్ళకి అనేక రకాలుగా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ తెలివితేటలు నలుగురి చేత శభాష్ అనిపించుకుంటారు. అందరి చేత పొగడింపబడతారు. అలాగే మీకు ఉద్యోగంలో కూడా చాలా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. అష్టమ చంద్రుడి ప్రభావం తీవ్రంగా ఉంది మీ మీద. కాబట్టి ఏ పని చేసినా ఆలోచించి నిదానంగా చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి వాళ్ళందరికీ ఎంతో ఆనందకరమైన రోజు. ప్రేమికులు చాలా శుభవార్తల్ని అందుకుంటారు. పెద్దలు మీ పెళ్లిని అంగీకరించేటువంటి రోజుగా కన్యా రాశి వాళ్ళు గుర్తించాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. తులా రాశి వాళ్ళని గమనిస్తే ఏ పని చేసినా అందులో ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికి రాదు. కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు లేకపోలేదు. అప్పుల పీడ కూడా కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఇవాళ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చాలా మంచి రోజు. పిల్లలతో సరదాగా ఆనందంగా గడుపుతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాల గురించి చర్చిస్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ధనుసు రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు మంచి లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా అందులో శుభం జరుగుతుంది. సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు, అమ్మకాల్లో లాభాలు బాగుంటాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఏ పని చేసినా ధైర్యంగా, మానసికంగా నిబ్బరంగా చేస్తారు. నలుగురికి సహాయం చేస్తారు. రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగులకి అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబ సంతోషం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారంలో లాభాలు కూడా బాగా తెచ్చుకుంటారు. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీరు మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ మీ నుంచి సెలవు మీ గోపాల్ అయ్యంగార్.